హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ క్లాస్ లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ కి సంబంధించి ఉపయోగపడే ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ టాపిక్ లోంచి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2024 అండ్ 25 కి సంబంధించి కంప్లీట్ ఇయర్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అన్ని చాలా షార్ట్ గా మనం కవర్ చేసేసుకుందాం. సో ఫర్దర్ గా మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఓన్లీ ఎన్టీపీసీ అనే కాదు, ఫర్దర్ గా మీకు వేరే ఎగ్జామ్స్ గ్రూప్ డి కావచ్చు, రైల్వే రిలేటెడ్, ఎస్ఎస్సి రిలేటెడ్ అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసుకునే ముందు నిన్న మనం మాట్లాడుకున్న టాపిక్ ఏదైతే ఉందో కంప్యూటర్ షార్ట్ కట్స్, చూడని వాళ్ళు ఆ వీడియో ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చూడండి. అందులోంచి కూడా కంపల్సరీ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి సంబంధించి రివిజన్ ఒకటి చేసుకుందాం ఫస్ట్ స్టార్ట్ చేసుకునే ముందు. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ లో మనం ఫర్దర్ గా నెక్స్ట్ వేరే ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నెక్స్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు నిన్నటి దానికి సంబంధించి ఎంఎస్ పవర్ పాయింట్ లో F5 గనక ప్రెస్ చేస్తే ఆ షార్ట్ కట్ కి ఏం చేస్తుంది? కొత్త స్లైడ్ ని క్రియేట్ చేస్తుందా, లేదా కరెంట్ స్లైడ్ నుంచి స్లైడ్ షో అన్నది స్టార్ట్ చేస్తుందా, బిగినింగ్ నుంచి స్లైడ్ షో స్టార్ట్ చేస్తుందా, ప్రజెంటర్ వ్యూ ఓపెన్ చేస్తుందా? ఓకేనా? దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది కింద అయితే కామెంట్ చేయండి, ఒక రివిజన్ లాగా. సో ఇక మీద మనం చేసే అన్ని వీడియోస్ కి ముందు రివిజన్ ఒక క్వశ్చన్ అయితే చేసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్, సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025? ఇయర్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఎగ్జామ్ 24-25 కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 24 లో అయితే ఒక ర్యాంక్ ఉంటుంది, 25 లో అయితే ఒక ర్యాంక్ ఉంటుంది, గమనించి రాయాలి మీరు. ఓకే? సో దీనికి సంబంధించి 25 అంటే లేటెస్ట్ అయితే అడుగుతున్నారు. మనకి ర్యాంక్ ఎంత? 118th అంట. ఓకేనా? ఇండియా ర్యాంక్ 118th. అండ్ ఈ క్లాస్ మొత్తం కూడా బైలింగుల్, అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లోనూ కవర్ చేసుకుంటాం. సో ఇది మా ఇనిషియేటివ్ కనుక నచ్చితే మీరు జస్ట్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మాకు కూడా చాలా మోటివేషన్ ఉంటుంది. ఎక్కువ వ్యూస్, లైక్స్ ఉంటే ఇటువంటి వీడియోస్ని ఎక్కువగా కంటిన్యూ చేయగలుగుతాం. సో తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లోనూ షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. ఫ్రీగా మీకు ఈ పీడిఎఫ్ అక్కడ ఎన్టీపీసీ స్పెషల్ కోర్స్ అని లాంచ్ చేసాం, అందులో మీకు పీడిఎఫ్ అయితే దొరుకుతుంది. అండ్ ఇంతకు ముందు చేసిన వీడియోస్కి సంబంధించిన కూడా కంటెంట్ అక్కడ మీరు ఫ్రీగా చూడొచ్చు. ఓకే? నెక్స్ట్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 లో ఫస్ట్ వచ్చింది ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఫిన్లాండ్ అనమాట. ఫిన్లాండ్ లాస్ట్ 8 years గా మనకి ఫస్టే వస్తుంది అనమాట హ్యాపీనెస్ రిపోర్ట్ లో. ఓకే, లాస్ట్ వచ్చింది ఈసారి ఎవరంటే ఆఫ్ఘనిస్తాన్ అనమాట. అండ్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, UNSDSN. ఓకేనా? సో అది. అండ్ పాకిస్తాన్ ర్యాంక్ చూసుకుంటే 109, అంటే మనకంటే హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు. సో అట్లా ఉంటాయి అనమాట వెస్ట్రన్ మీడియాకి సంబంధించిన రిపోర్ట్స్ అయితే. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024? చూసారా? సో ఒకవేళ ఇది మీకు క్వశ్చన్ లో, ఇది ఇంతకుముందు పాతది ప్రిపేర్ అయిపోయి 2025 ఎగ్జామ్ లో ఇది చూడగానే మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఒకవేళ ఆప్షన్స్ లో 118 ఉంటే క్వశ్చన్ అబ్జర్వ్ చేయకుండా డైరెక్ట్ పెట్టేస్తారు అనమాట. సో అలా చేయొద్దు, ఇయర్ చూసుకోండి. సో ఇది వచ్చేటప్పటికి 126th. ఇంతకు ముందు మీద ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది అయితే మనం అనుకోవచ్చు. ఓకేనా? 2024. సో 2024 లో కూడా ఫిన్లాండే, చెప్పా కదా 8 years నుంచి మనకి ఫిన్లాండే ఉందన్నమాట. 147 గాను 2025 అండ్ 24 మనకి ఈ రిపోర్ట్స్ లో అయితే మనకి ఇండియా ర్యాంక్స్ మనం చూసాం. ఓకే, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, ఓకేనా, అవినీతికి సంబంధించిన ఇండెక్స్ లో భారత్ ర్యాంక్ ఎలా ఉంది అన్నది క్వశ్చన్. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటి? 96th అంట. ఓకేనా? సో 96th ర్యాంక్ లో అయితే ఇండియా ఉంది. ఇది 2024. ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ. ఓకే, సో ఇక్కడ మీరు డీటెయిల్ గా చూడొచ్చు. ఫస్ట్ ఎవరికి వచ్చింది? డెన్మార్క్. ఇంకా మీరు డీటెయిల్స్ కావాలనుకుంటే పీడిఎఫ్ కూడా ఇస్తాను కదా ఫ్రీగా, అక్కడి నుంచి చదువుకోవచ్చు. సో అది మేజర్ ఇంపార్టెంట్, నేను ఎలాగో వీడియోలో కవర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత? సో 85th ర్యాంక్ అనమాట ప్రజెంట్ ఇండియన్ ర్యాంక్ వచ్చేటప్పటికి పాస్పోర్ట్ ఇండెక్స్ లో. సో ఇది దేనికి అంటే వీసా ఫ్రీ డెస్టినేషన్స్, అంటే మన పాస్పోర్ట్ ఎంత పవర్ఫుల్ అన్నది చెప్తుంది. సో వీసా లేకుండా మనం ఎన్ని కంట్రీస్ వెళ్ళగలం అన్న దాన్ని బట్టి డిసైడ్ అవుద్ది. సో 85th ర్యాంక్ 2025 లో మనది. ఫస్ట్ ఏది మనకి సింగపూర్ అంట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి
ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ క్యూఎస్ ఓల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్. ఓకేనా? సో ప్రపంచ భవిష్యత్తు నైపుణ్యాల సూచిక అంటే బేసిక్ ఏంటి, ఫ్యూచర్ లో మన స్కిల్స్ కి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అన్న ర్యాంకింగ్ అనమాట. అంటే మన గ్రాడ్యుయేట్స్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఫ్యూచర్ జాబ్స్ ఎలా ఉంది అని. సో ఇందులో ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 25th. ఓకే, ఫ్రీ స్పీచ్ ఇండెక్స్. ఓకేనా? సో 33 దేశాల్లో మనకి 2025లో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్ మనకి ఇండియాది ఎంత ఉంది, ఓకే, సూచిక అంటారు సో తెలుగులో అయితే. సో 24th అంట మన ర్యాంక్. ఓకేనా? 33rdకి అంటే 33 ఉంటే మన కంట్రీస్ అవుట్ ఆఫ్ 24th మన ర్యాంక్. ఇది మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ప్రెస్ ఫ్రీడమ్ గురించి చెప్తుంది అనమాట. ప్రెస్ అంటే కొన్ని కంట్రీస్ ఉంటాయి, ఇప్పుడు నార్త్ కొరియా ఇటువంటి కంట్రీస్లో ప్రెస్ ఏది కావాలంటే అది రాయటానికి ఉండదు అనమాట, గవర్నమెంట్ చెప్పిందే రాయాలి. అలాంటి నిర్బంధాలను బట్టి ఈ ర్యాంకింగ్ అన్నది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విచ్ స్టేట్ టాప్డ్ ఇన్ పంచాయత్ డెవల్యూషన్ ఇండెక్స్. దీనిలో ఏ స్టేట్ మనకి టాప్ చేసింది అంటే కర్ణాటక అనమాట. ఇది దేనికి ఇస్తారంటే స్ట్రాంగ్ డీసెంట్రలైజేషన్ టు పంచాయత్స్. పవర్ మొత్తం పైన టాప్ లోనే ఉండకుండా పంచాయత్స్ కి స్ప్రెడ్ చేస్తూ డీసెంట్రలైజ్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి స్టేట్స్ లో చూసుకుంటే కర్ణాటక టాప్ లో ఉందంట. ఓకేనా? సో అది ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఎల్ఈఈడి గ్రీన్ బిల్డింగ్స్ ఇండెక్స్ 2024 ర్యాంక్. ఇండియా ర్యాంక్ ఎంత అంటున్నారు. ఓకే, ఇది మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ లో కూడా కవర్ చేసుకున్నాం. సో కరెంట్ అఫైర్స్ కూడా మనం ఫ్రీగా చేస్తున్నాం, పీడిఎఫ్స్ కూడా దొరుకుతాయి. ఓకే, సో జస్ట్ మీరు చేయాల్సిందల్లా లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం. ఎక్కువ వ్యూస్ ఉంటే టకటక మేము ఇంకా ఎక్కువగా వర్క్ చేయడానికి మాకు చిన్న మోటివేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మనం గ్యాదర్ చేసి విత్ ఫొటోస్, పీడిఎఫ్స్ ఇవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఇది వర్క్ అన్నది ఎఫర్ట్ పెట్టాలి కదా, చాలా ఎఫర్ట్ అయితే ఉంటుంది మీకు ఎంసీక్యూస్ ప్రిపేర్ చేయడంలో. సో ఒక చిన్న లైక్ అంతే. ఓకే, నెక్స్ట్ ఇండియా సెక్యూర్డ్ 3rd ర్యాంక్. ఇందులో మనకి ఏంటంటే 3rd ర్యాంక్ అయితే వచ్చింది ఎల్ఈడి గ్రీన్ బిల్డింగ్స్ ర్యాంకింగ్ లో. ఇది ఎవరిస్తారు మనకి, యుఎస్జిబిసి. ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్స్ అంటే పర్యావరణాన్ని పాడు చేయకుండా కన్స్ట్రక్షన్స్ ని చేసే దానికి ఎక్కువగా ఇండియా ఎలాంటి ప్లేస్ లో ఉంది అంటే మనకి 3rd ర్యాంక్ లో ఉందన్నమాట. అలాంటి వాటిల్లో 1, 2 కూడా ఏంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. మనం కరెంట్ అఫైర్స్ లో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. ఓకేనా? అంటే మన మిలిటరీకి సంబంధించిన పవర్ కి సంబంధించిన ఇండెక్స్ అన్నమాట. ఇందులో మనకి 4th ర్యాంక్ లో అయితే ఇండియా ఉంది 2025. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎవరున్నారంట, యుఎస్ఏ, 2nd రష్యా, 3rd చైనా. ఓకే, పాకిస్తాన్ 12th పొజిషన్ లో అయితే ఉంది. ఓకే, విచ్ ఇండియన్ బ్రాండ్ ర్యాంక్డ్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్ బ్రాండ్ ఫినాన్స్ గ్లోబల్ 500 రిపోర్ట్. ఓకేనా? సో ఇండియా నుంచి గ్లోబల్ గా బ్రాండ్ వాల్యూలో హైయెస్ట్ ఉన్నది ఏది అంటే మనకి టాటా గ్రూప్ అంట. ఓకేనా? మోస్ట్ వాల్యుబుల్ ఇండియన్ బ్రాండ్ గా గుర్తించారు టాటా గ్రూప్ ని. సో ఇది ఆల్రెడీ బ్రాండ్ ఫినాన్స్ గ్లోబల్ 500 లిస్ట్ లో ఉంది. ఓకే, హూ లాంచ్డ్ ద ఫిజికల్ హెల్త్ ఇండెక్స్. ఈ క్వశ్చన్ చూసారా, ఎవరు టాప్ వచ్చారు అనట్లేదు, ఎవరు లాంచ్ చేశారు ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అన్నది. ఓకే, సో ఫైనాన్స్ మినిస్ట్రీయా, రిజర్వ్ బ్యాంకా, నీతి ఆయోగా, లేకపోతే సెబీనా. సో ఇది వచ్చేటప్పటికి నీతి ఆయోగ్ అనమాట. సో ఇందులో మనకి ఒరిస్సా అన్నది టాప్ లో అయితే ఉంది. ఓకేనా? సో రెవెన్యూ కానీ ఎక్స్పెండిచర్ కానీ అప్పులు కానీ వాటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఇండెక్స్ అయితే ఇస్తారు. ఓకే, సో లీస్ట్ పంజాబ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొక 2 విషయాలు చెప్పలేదు, ఒకసారి చెప్తాను చూడండి. ఇందులో మనకి వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ ఉంది కదా, దీనిలో వచ్చేటప్పటికి టాప్ యుఎస్ఏ అయితే ఉందన్నమాట, తర్వాత యూకే అయితే ఉంది. ఎందుకైనా మంచిదని ఇది కూడా కవర్ చేస్తున్నాను. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ కూడా మనం కవర్ చేసుకోవాలి కదా. సో నెక్స్ట్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ లో కూడా ఫస్ట్ ఉంది ఎవరు మనకి అంటే నార్వే అన్నమాట. ఓకే, నార్వే ఫస్ట్ లో అయితే ఉంది. నెక్స్ట్ విచ్ కంట్రీ టాప్డ్ గ్లోబల్ లిస్ట్ ఫర్ మొబైల్ మాల్వేర్ అటాక్స్. మొబైల్ మాల్వేర్ అటాక్స్ లో గ్లోబల్ లిస్ట్ లో టాప్ ఏ కంట్రీ ఉందంటే ఇండియానే ఉంది. సో దీని అర్థం ఇండియా అటాక్ చేస్తుందని కాదు, టార్గెటెడ్ మొబైల్ వేర్. చూడండి, టాప్ 10 కంట్రీస్ టార్గెటెడ్ బై మొబైల్ మాల్వేర్ వల్ల టార్గెట్ అవుతున్న కంట్రీస్ లో టాప్ ఏది ఉందంటే ఇండియా ఉందంట. ఓకే, సో ఇండికేట్స్ రైజింగ్ సైబర్ థ్రెట్ ఇన్ స్మార్ట్ ఫోన్స్ లో థ్రెట్ గురించి మాట్లాడుతుంది ఇది. ఓకే, నెక్స్ట్ మనకి ఇండియా తర్వాత ఎవరు ఉన్నారు, ఆబ్వియస్లీ యుఎస్ఏ అయితే ఉంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ క్లైమేట్ చేంజ్ పర్సెప్షన్ ఇండెక్స్. ఓకే, క్లైమేట్ చేంజ్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025 లో ఇండియా ర్యాంక్ ఎంత. సో ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 10th ర్యాంక్,
ఇది దేని గురించి, ఇదేంటంటే మన ఎఫర్ట్స్ క్లైమేట్ మీద ఇంపాక్ట్ రెడ్యూస్ అయ్యేలాగా ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయన్న దాని గురించి మాట్లాడుతుంది. సో ఫస్ట్ 1, 2, 3లో ఈసారి ఎవరూ లేరు అనమాట. 4th నుంచి మనకి డెన్మార్క్, నెదర్లాండ్స్ ఇటువంటి కంట్రీస్ అయితే ఉన్నాయి. ఇండియా వచ్చేటప్పటికి 10th ర్యాంక్ లో అయితే ఉంది. వాట్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్. ఓకే, నేచర్ ని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం అన్న దాని మీద ఈ ఇండెక్స్ అనమాట. సో దానికి సంబంధించి ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 176th అనమాట. ఓకేనా, సో బయోడైవర్సిటీని, నేచర్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం అన్న దాని గురించి ఈ రిపోర్ట్ ఆర్ ఈ ఇండెక్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద రూల్ ఆఫ్ లా. ఓకే, రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024. రూల్ ఆఫ్ లా అంటే మనం పెట్టుకున్న చట్టం అందరికీ సమానంగా ఉందా లేదా దాని గురించి అనమాట. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి 79th ర్యాంక్ లో అయితే ఉంది ఇండియా. ఓకే, జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంది, సివిల్ రైట్స్ ఎలా ఉన్నాయి, లీగల్ ప్రొసీజర్ ఎలా ఉంది దాని గురించి మాట్లాడుతుంది. సో 79th పొజిషన్. ఫస్ట్ వచ్చి డెన్మార్క్, సెకండ్ నార్వే, థర్డ్ ఫిన్లాండ్. ఓకేనా, సౌత్ ఏషియన్ కంట్రీస్ లో కూడా నేపాల్ మనకి ఫస్ట్ లో అయితే ఉంది. ఓకే, ఈ రిపోర్ట్ లో. నెక్స్ట్, విచ్ ఇండియన్ యూనివర్సిటీ ర్యాంక్డ్ ఇన్ QS ఏషియా ర్యాంకింగ్ 2025. QS ఏషియా ర్యాంకింగ్ 2025 లో ఏది హైయెస్ట్ ఉంది ర్యాంకింగ్ అంటే మనకి ఇది IIT ఢిల్లీ. కొన్నిటికి డెప్త్ గా వెళ్ళట్లేదు, ఎక్కువ టైము లేదు, అంత అవసరము లేదు. ఓకే, ప్రజెంట్ ఆన్ ఎగ్జామ్ కి అట్లా అయితే చెప్తున్నాను. వాట్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ AI ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024. ఏఐకి ప్రిపేర్డ్ గా ఉన్న దానికి సంబంధించి ఇండెక్స్ చూసుకుంటే మనం భారతదేశం వచ్చేటప్పటికి 72nd ర్యాంక్ లో అయితే ఉందంట. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి ఎవరు రెడీగా ఉన్నారంట, సింగపూర్ అయితే టాప్ లో ఉంది. ఓకే, నెక్స్ట్, ఇన్ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2024 లో విచ్ కంట్రీ హోల్డ్స్ ద టాప్ పొజిషన్. టాప్ పొజిషన్ లో ఏ కంట్రీ ఉంది? సో ఇందులో వచ్చేటప్పటికి మనకి స్విట్జర్లాండ్ అయితే ఉందన్నమాట వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ లో. ఓకేనా, దేని మీద? ఎడ్యుకేషన్, స్కిల్స్, టాలెంట్ రిటెన్షన్ దాని మీద. ఓకే, దాని మీద ఆధారపడి ఈ ర్యాంకింగ్ అయితే ఇచ్చారు. స్విట్జర్లాండ్ అయితే ఫస్ట్ లో ఉంది. ఇండియన్ ర్యాంక్ వచ్చేటప్పటికి 58th ర్యాంక్ లో అయితే ఉందన్నమాట ఇండియా ర్యాంక్. ఓకే, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లో మనకి ఎవరిస్తారు ఈ ఇండెక్స్ అన్నది అని అయితే క్వశ్చన్ అడిగారు. ఇది వచ్చేటప్పటికి UNDP అనమాట. ఇక్కడ చూడండి, UNDP అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కలిపిస్తాయి అనమాట. OPHA అని ఉంది చూసారా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించి, అండ్ UNDP రెండు కలిపి అయితే పావర్టీ బియాండ్ ఇన్కమ్ మెజర్ చేస్తుంది అనమాట. ఓకే, ఎడ్యుకేషన్, హెల్త్, లివింగ్ స్టాండర్డ్స్ వాటినన్నిటిని బేసిస్ గా తీసుకుని. నెక్స్ట్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత? ఓకే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో వచ్చేటప్పటికి ఇండియా ర్యాంక్ 105 అనమాట. ఓకేనా, అంటే మన దగ్గర మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం అంటారు కదా, అది ఎలా ఉంది? చైల్డ్ వేస్టింగ్, స్టంటింగ్ ఇటువంటివి ఉంటాయి కదా, వాటిల్లో ఎలా ఉంది? ముఖ్యంగా చైల్డ్ వేస్టింగ్. సో ఇది వచ్చేటప్పటికి 105th ర్యాంక్ లో ఉంది. ఈసారి మనం సీరియస్ కేటగిరీలో అయితే ఉన్నాం అనమాట. ఓకే, సో అంత మంచి విషయం ఏం కాదు, బ్యాడ్ పొజిషన్ లోనే ఉన్నట్టు. ఓకే, ఇక్కడ మనకి మోడరేట్, లో కొంచెం బెటర్ అనమాట. అలార్మింగ్, ఎక్స్ట్రీమల్ అలార్మింగ్ అంటే ఇంకా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు. ఓకే, వాట్స్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. మనం ఏదైనా ఇన్నోవేట్ చేయడం, కొత్తగా కనిపెట్టడం, ఇన్నోవేట్ చేయడం అంటే 2024 సంబంధించి ఇండెక్స్ మనం ఇండియా పొజిషన్ ఎలా ఉంది? సో ఇండియా వచ్చేటప్పటికి ఇన్నోవేషన్స్ విషయంలో 39th ర్యాంక్ లో అయితే ఉంది. సో మన ఇన్నోవేషన్ క్యాపబిలిటీ అండ్ అవుట్పుట్ గురించి మాట్లాడుతుంది ఇది. విచ్ స్టేట్ టాప్డ్ ఇన్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనమాట. స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ లో ఏ స్టేట్ టాప్ ఉంది? ఇది FSSI ఇస్తుంది. సో దీనికి వచ్చేటప్పటికి కేరళ అయితే మనకి టాప్ లో అయితే ఉందన్నమాట. ఓకేనా, కేరళ, నెక్స్ట్ తమిళనాడు, ఇట్లా మీరు చూడొచ్చు. FSSAI ఓకే, అది ఇష్యూ చేస్తుంది. ఓకే, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది కదా, అదనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్? ఓకే, సైబర్ సెక్యూరిటీ అంటే ఇంటర్నెట్ అటువంటివి ఉంటాయి కదా, ఆ స్పేస్ లో మనకి ఎంత ప్రొటెక్షన్ ఉంది అంటే వైరస్లు అట్లాంటివి థ్రెట్స్ లేకుండా. సో అది వచ్చేటప్పటికి ఇండియా ప్లేస్డ్ ఇన్ Tier 1. ఓకే, Tier 1 లో అయితే ఉందన్నమాట గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ లో. సో ఇండికేట్ స్ట్రాంగ్ కమిట్మెంట్ టు సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాలసీస్. సో సైబర్ సెక్యూరిటీ విషయంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాలసీస్ ని మెయింటైన్ చేస్తుంది ఇండియా అని అయితే చెప్తున్నారు. SDG ఇండియా ఇండెక్స్
ఎవరు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో ఎవరు రిలీజ్ చేస్తారు? SDG ఇండెక్స్ నీతి ఆయోగ్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ట్రాక్స్ ఇండియాస్ ప్రోగ్రెస్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మనం కొన్ని పెట్టుకుని అవి ఫాలో అవుతూ ఉంటాం కదా. సో వాటిని ఎలా ఫాలో అవుతున్నాం, ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎక్కడ దాకా వచ్చింది అన్న దాని మీద అనమాట. సో ఇందులో మనకి కేరళ అయితే టాప్ ర్యాంక్ లో ఉంది, బీహార్ అయితే వరస్ట్ ర్యాంక్ లో అయితే ఉందన్నమాట. నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో 2024 లో ఇండియా ర్యాంక్ ఎలా ఉంది? ఓకే, ఇండియా ర్యాంక్ ఎలా ఉంది మనకి ఎనర్జీకి సంబంధించి? గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 63rd పొజిషన్ లో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేటప్పటికి స్వీడన్ ఉంది కదా, స్వీడన్ వచ్చేటప్పటికి టాప్ పొజిషన్ లో అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియాస్ ర్యాంక్ ఏంటి? అది వచ్చేటప్పటికి 176 అనమాట. అంటే ఎన్విరాన్మెంట్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది అని అనమాట. సో అది వచ్చేటప్పటికి 176th ర్యాంక్. ఇండికేట్స్ లో స్కోర్, ఎందుకంటే 180 కంట్రీస్ లో 176th ఉందన్నమాట. ఓకే, ఇది దేని మీద? ఎయిర్ క్వాలిటీ, వేస్ట్ మేనేజ్మెంట్, ఎకో సిస్టమ్ హెల్త్, దాన్ని బేస్ చేసుకుని ఇస్తారంట. ఓకే, దీనికి మనకి 58 ఇండికేటర్స్ ని తీసుకుంటారు ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ జనరేటివ్ ఏఐ? జనరేటివ్ ఏఐలో ఇండియా ర్యాంక్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఇందాకది ఏఐ ప్రిపేర్డ్నెస్. ఓకే, ఇది వచ్చేటప్పటికి 5th అనమాట గ్లోబల్లీ. సో మనం మంచి పొజిషన్లో అయితే ఉన్నాం. ఇండియాస్ గ్రోయింగ్ క్యాపబిలిటీ అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ లో చూపిస్తుంది ఇది మనకి. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్. ఓకే, శాంతి అంటారు కదా, దానికి సంబంధించి గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో టాప్ ఏ దేశం ఉంది అంటే మనకి ఐస్లాండ్ అనమాట. ఓకేనా, సో వీళ్ళు జనరల్ గా మనకి వెస్ట్రన్ సైడ్ వాళ్ళందరూ ప్రశాంతంగానే ఉంటారు. ఇక్కడ ఏషియా, యూరోప్ కూడా కాదు, మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఏషియాలో గొడవలు ఎక్కువగా పెడుతుంటారు అనమాట. సో అందుకే వాళ్ళు ఫస్ట్ లో ఉంటారు. సో ఇది నా పర్సెప్షన్ అంతే. పక్కన పెట్టేస్తే మనకి ఐస్లాండ్ టాప్ లో అయితే ఉంది గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో 17th కాన్సిక్యూటివ్ టైం. ఓకే, ర్యాంక్స్ బేస్డ్ ఆన్ సేఫ్టీ, సెక్యూరిటీ, మిలిటరైజేషన్, వీటి మీద, కాన్ఫ్లిక్ట్స్, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ 2nd ర్యాంక్ ఐర్లాండ్, 3rd ర్యాంక్ ఆస్ట్రియా, ఇండియా వచ్చేటప్పటికి 116th ర్యాంక్ లో ఉంది. ఓకే, సో అది పక్కన పాకిస్తాన్ పెట్టుకుని మనం పీస్ఫుల్ గా ఎట్లా ఉంటాం. సో అది వాట్స్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్? ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత? ఇది వచ్చేటప్పటికి 39th అనమాట. సో 39th ర్యాంక్ లో అయితే ఉంది. ట్రావెలింగ్ అండ్ టూరిజం కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబిలిటీ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ని బేస్ చేసుకుని ఇది ఇస్తారు. ఓకేనా, సో ఇది చూడండి, ఇండియా అది వచ్చేటప్పటికి 39th ర్యాంక్ లో ఉంది. ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ అయితే ఉందన్నమాట దీనిలో. అండ్ బంగ్లాదేశ్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ 109th ర్యాంక్. ఓకే, నెక్స్ట్ వాట్స్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్? సో జెండర్ గ్యాప్ విషయంలో ఎలా ఉంది ఇండియా అని అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించిన ర్యాంక్ వచ్చేటప్పటికి 129th అయితే ఉందన్నమాట. సో జెండర్ ప్యారిటీ ఇన్ హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, అంటే అమ్మాయిల్ని చదివించకపోవటం ఇట్లాంటివి ఉన్నాయా, ఎకానమీ పరంగా వాళ్ళకి తక్కువ వీళ్ళకి ఎక్కువ, అలాంటివి, పాలిటిక్స్ లో వాళ్ళ రోల్ ఎలా ఉంది, అలాంటి గ్యాప్ గురించి మాట్లాడుతుంది. 129th ర్యాంక్ లో అయితే ఉంది ఇండియా. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఓకే, ప్రెస్ ఫ్రీడమ్ విషయంలో ఎలా ఉంది ఇండియన్ ర్యాంక్ అంటే మనకి 159th ప్లేస్ అనమాట గ్లోబల్ గా. ఓకే, ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ అయితే ఇస్తుంది. 159 అవుట్ ఆఫ్ 180లో 159 ఉంది ఇండియా ర్యాంక్. పాకిస్తాన్ 152 అంట. సో అది నార్వే వచ్చేటప్పటికి 1st ర్యాంక్. ఇండెక్సెస్ చదువుకునేటప్పుడు మాత్రం మనం ఏంటంటే ఇంకా ఎగ్జామ్ పరంగా చదువుకోవాలంతే, దీన్ని సీరియస్ గా తీసుకొనేయడానికి లేదు. అలానే అన్ని ఇండెక్స్లు తప్పు ఉంటాయని కాదు, కొన్ని. ఓకే, సో గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ ప్రకారం 2024 రీసెంట్లీ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? సో హెపటైటిస్ అంటే ఒక టైప్ ఆఫ్ డిసీజ్ కదా, ఎవరు రిలీజ్ చేస్తారు ఇటువంటివి? WHO అనమాట. ఓకే, సో WHO అన్నది ఈ రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. హైలైట్స్ డేటా ఆన్ ఇన్ఫెక్షన్ రేట్స్, ప్రివెన్షన్ ఎలా ఉంది, డెత్స్ గురించి అవన్నీ మాట్లాడుతుంది అనమాట. సో టాప్ 10 కంట్రీస్, 2/3 ఆఫ్ గ్లోబల్ బర్డెన్ ని బేర్ చేస్తున్న టాప్ 10 కంట్రీస్ లో ఇండియా కూడా ఉందంట. అండ్ చైనా ఎక్కువ ఉంది ఈ విషయంలో. ఓకే, టాప్ లో ఉన్నట్టు. వాట్ ఈస్ ద
ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఓకే, ఇన్ఈక్వాలిటీ ఇది ఇందాకది జెండర్ గ్యాప్, ఇది ఇన్ఈక్వాలిటీ. ఇందులో ఇండియా ర్యాంక్ ఎలా ఉంది? ఇది వచ్చేటప్పటికి 108. కాకపోతే ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇది 2022 2022కి సంబంధించింది కదా అని ఎప్పుడుదో కరెంట్ అఫైర్స్ అడిగారు అనుకోవద్దు. సో దీని గురించి ఇస్తే 108 ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఇది మనకి రీప్రొడక్టివ్ హెల్త్, ఎంపవర్మెంట్ అండ్ లేబర్ మార్కెట్ గురించి మాట్లాడుతుంది. సో 19 ర్యాంక్స్ జంప్ చేసిందంట ఇండియా అన్నది. ఓకే, ఇంతకుముందు 127, ఇప్పుడు 108. వాట్స్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022లో మనకి ఇండియా ర్యాంక్ ఎలా ఉంది? సో ఇది వచ్చేటప్పటికి 134th అనమాట. ఎవరిస్తారు? యుఎన్డిపి. బేస్డ్ ఆన్ మన ఇన్కమ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకుని ఇస్తుంది. 134th ర్యాంక్ ఇండియా వచ్చేటప్పటికి. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఐపీ అంటారు. అంటే మనం ఏదైనా పేటెంట్ తీసుకుంటాం అంటారు చూసారా, అట్లా అనమాట. మనది కాపీ రైట్స్ వాటి గురించి మాట్లాడుతుంది. అటువంటి విషయంలో ఇంటర్నేషనల్ గా ఇండియన్ ఏ ర్యాంక్ లో ఉందంటే మనకి 42nd ర్యాంక్ లో ఉంది. ఎవరు రిలీజ్ చేస్తారు? యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితే రిలీజ్ చేస్తుంది. ఓకే, అవుట్ ఆఫ్ 55లో 42లో ఉన్నాం మనం. మోస్ట్ లివబుల్ సిటీ ఎక్కడ బతకడానికి బాగా అనువుగా ఉంటుంది ఇండియాలో అంటే ఈసారి వచ్చేటప్పటికి బెంగళూరు అయితే ఉంది 2024 ర్యాంక్ ప్రకారం. నెక్స్ట్ మనకి పూణే అయితే ఉందన్నమాట. ఓకే, బెంగళూరు ఇప్పుడు మనకి మోస్ట్ లివబుల్ సిటీ. బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని బట్టి ఇది డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఆన్సర్ తప్పు ఉంది చూడండి, బెంగళూరు ఇక్కడ ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్? లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఏంటి? లాజిస్టిక్స్ అంటే ఏంటి? మనకి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని ఎలా మేనేజ్ చేస్తున్నాం, ఎలా స్టోర్ చేస్తున్నాం, ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, అటువంటిది అనమాట. సో ఇందులో ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 38th. ఇది ఎవరు రిలీజ్ చేస్తారో? వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి సింగపూర్ ఉందన్నమాట. ఓకేనా, లాజిస్టిక్స్ విషయంలో. వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్? సైబర్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం 2023 ఇండియా ర్యాంక్ ఎలా ఉంది? సో ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 80th ర్యాంక్ లో అయితే ఉంది సైబర్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం. సో రిఫ్లెక్ట్స్ ఇంక్రీజ్ ఇన్ సైబర్ థ్రెట్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. సైబర్ థ్రెట్స్ పెరిగిపోతున్నాయి అంట, అండ్ ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే స్ట్రిక్ట్ యాక్షన్ అన్నది తీసుకోవట్లేదు అని అయితే చెప్తున్నారు. సో అది నెక్స్ట్. ఇప్పుడు దాకా అయితే మనం క్లాస్ విన్నాం కదా, దాని మీద ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది కింద కామెంట్ చేయండి. విచ్ కంట్రీ ఈస్ టాప్డ్ ఇన్ ద కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024? ఇక్కడ ఉన్న వాటిల్లో 2024 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో టాప్ వచ్చింది అవినీతి సూచిక. వాటిల్లో టాప్ కంట్రీ ఏది అన్నది కింద అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలి అన్నది కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ నేను ఫాస్ట్గా దాని మీద వీడియో అయితే చేసేస్తాను, అండ్ మీకు కొంచెం ఎగ్జామ్కి హెల్ప్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఫ్రీయే కదా. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఖచ్చితంగా నాకు మోటివేషన్ ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆల్లో పెట్టుకోండి. వేరే ఎగ్జామ్స్ కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి, ఏదో ఈ ఎగ్జామ్ అనే కాదు. నెక్స్ట్ ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మన యాప్ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుంటే మీకు అక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్పెషల్ అని ఇట్లాంటి ఒక థంబ్నెయిల్ తో మీకు ఒక కోర్స్ కనిపిస్తుంది, ఫ్రీయే. అందులో మీకు నిన్నే నేను కంప్యూటర్ సంబంధించిన షార్ట్ కట్స్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు మీకు ఇది కూడా పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని అయినా చదువుకోవచ్చు. ఓకే, అండ్ ఫర్దర్ గా ఇంకా చాలా ఫ్రీగా వస్తుంటాయి. అలాగే ఇప్పుడు చూడండి, కరెంట్ అఫైర్స్ కూడా కొత్తగా ఇనిషియేటివ్ అయితే స్టార్ట్ చేసాం. ఫ్రీ కరెంట్ అఫైర్స్ అవి కంటిన్యూ చేస్తున్నాం. ప్రజెంట్ 2 months కవర్ చేసాం, మార్చ్, ఫిబ్రవరి, అండ్ నెక్స్ట్ మీకు జాన్ అండ్ తర్వాత ఏప్రిల్ వస్తాయి అన్నమాట. ఓకే, వన్ బై వన్ మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఏవి ఇంపార్టెంటో ముందు. ఓకే, 1 year పాటు మాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా, వీటితో పాటు ఎవరికైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాలి, జాబ్ కొట్టాలని సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మీకు ఖచ్చితంగా మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. ఫిజిక్స్ కావచ్చు, లేకపోతే మ్యాథ్స్, రీజనింగ్, ఇవన్నీ
అండ్ అలాగే గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలనుకున్నా, లేకపోతే బయాలజీ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జనరల్ సైన్స్ కంప్లీట్గా కావాలనుకున్నా, ఏఎల్పి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్సు, లేకపోతే ఏఎల్పి ఫుల్ కోర్సు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా చాలా అఫోర్డబుల్, తక్కువ ప్రైస్కి. అండ్ ముఖ్యంగా నేను పర్టికులర్గా 2 జాబ్స్ రైల్వేలో క్లియర్ చేశాను అనమాట. ఏఎల్పి అండ్ టెక్నీషియన్, అలాగే ఎన్టీపీసీ. అండ్ మన దగ్గర క్లాసెస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా రైల్వే ఎగ్జామ్స్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లియర్ చేసిన వాళ్ళు. ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంకా ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం. ఓకే, సో ఇంప్రూవ్ చేస్తూ మనం నెక్స్ట్ తీసుకెళ్తూ ఉంటాం అనమాట. సో చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి తప్పకుండా తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది ఆ క్లాసెస్ అన్నవి. సో డెమోస్ కూడా ఉంటాయి, చూడొచ్చు. అవన్నీ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడి నుంచి క్లాసెస్ అయితే చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే రైల్వే రిలేటెడ్ కానీ, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్, మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. జాయిన్ అవ్వండి. అథెంటిక్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. అలాగే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కావాలనుకుంటే ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ముఖ్యంగా నేను ఇప్పుడు ఖచ్చితంగా ఎండ్ స్క్రీన్లో మీకు కంప్యూటర్ షార్ట్ కట్స్ కీస్ వీడియో అయితే ఇస్తాను. తప్పకుండా చూసి వెళ్ళండి, ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తాను. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూసి వెళ్ళండి. ఎందుకంటే ఫిబ్రవరి మార్చ్ ఎక్కువగా, ఫిబ్రవరి మార్చ్ నుంచి కూడా వస్తూ ఉంటాయి రెగ్యులర్గా, ఎందుకంటే రీసెంట్ కదా. సో అవి కూడా చూసుకుని వెళ్ళండి, ఉపయోగపడవచ్చు. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. సైనింగ్ ఆఫ్, తేజస్.